వృషభ రాశి వాళ్ళందరికీ కూడా 24వ తారీఖు డిసెంబర్ నుంచి 30వ తారీఖు డిసెంబర్ వరకు గ్రహాల పరిస్థితిని బట్టి చూస్తే శుక్రుడు ఇన్ని రోజులుగా తులారాశిలో సంచరిస్తూ ఇప్పుడు వృశ్చిక రాశిలోకి మారడం అనేక విశేషాలు, సంతోషకరమైన విషయాలు ఈ వారమంతా ఎంతో ఆనందంగా గడుపుతారని మనం గట్టిగా చెప్పొచ్చు. మరి శుక్రుడి యొక్క స్థితి వలన వచ్చే లాభాలు ఏమిటండి అని అంటే మానసిక ఉల్లాసం బాగా కలిగి ఉంటారు. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగా చక్కగా నిర్వర్తిస్తారు. ఎక్కడ పొరపాటు చేసే అవకాశాలు వృషభ రాశిలోకి ఉండవన్నమాట. అలాగే కుజుడు ఈ వారం ఎండింగ్లో మనకి అష్టమంలోకి వెళ్తున్నాడు. అంటే ఇక్కడ మళ్ళీ భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న తగువులు, గొడవలు, ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇకపోతే ఈ రాశి వాళ్ళందరికీ కూడా ధన ఆదాయం ఈ వారం కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ బుధుడు వక్రంలోకి వస్తున్నాడు వీకెండ్లో. దానివల్ల ధన స్థానం బాగా మెరుగవుతుంది, పిల్లల చదువు బాగుంటుంది, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి, మానసికంగా సంతోషంగా ఉంటారన్నమాట. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి అంత అనుకూలమైన వాతావరణం కనిపించడం లేదు. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు జాతకాలు పరిశీలించుకున్న తర్వాత మీరు నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇక పిల్లల దూర ప్రయాణాలు కానీ, విదేశీయానాలు కానీ కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. ఇక ఈ వారంగాన్ని చూసుకుంటే వృషభ రాశి వాళ్ళందరికీ కూడా అదృష్టం చాలా బాగుంది. తండ్రి నుంచి రావాల్సినటువంటి ఆస్తులు కానీ అన్నీ వస్తాయి. అలాగే న్యాయంగా, ధర్మంగా జీవిస్తారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అలాగే మీరు ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు అందుకోవడం, కీర్తి ప్రతిష్టలు పెంచుకునే విధంగా ఈ వారం బాగుంటుంది. ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళకి అన్ని రంగాల్లో కూడా బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఈ వారం కానీ చూసుకుంటే ఖర్చుల విషయంలో కాస్త అధికంగా ఉండే అవకాశం లేకపోలేదు. మీరందరూ కూడా ఈ వృషభ రాశి వాళ్ళందరూ వజ్రం ధరించడం చాలా మంచిది అంటారు. కానీ వజ్రం అనేది చాలా విలువైన వస్తువు కాబట్టి ఓపెల్ అని చెప్పి ఒక రాయి ఉంటుంది, దానికి కొన్ని జపాలు ఉంటాయి. దాన్ని ధరించడం వల్ల మీకు అన్ని శుభాలు జరుగుతాయి.